పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా ఇంక కర్రీస్ ఏమి వండినప్పుడు క్విక్ అండ్ ఈజీగా అయిపోయేలా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ టమాటా రైస్ అయితే చాలా బాగుంటుంది టేస్టు. ఒకసారి ట్రై చేయండి. చాలామందికి టమాటాలంటే కూడా ఇష్టం ఉండదు కదా! ఇంకా టమాటాలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రైస్ ఒక్కసారి తిన్నారంటే ఇంకా తినాలనిపిస్తుంది. పిల్లల లంచ్ బాక్స్‌లోకైతే చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. నేనైతే ఫస్ట్‌లో ఈ టమాటా రైసే తినేదాన్ని కాదు. ఇంకా టమాటా ఫ్లేవర్‌తో ఉంటుందేమో, అస్సలు బాగోదేమో అనుకునేదాన్ని. బట్ ఇంకొకసారి ట్రై చేసిన తర్వాత చాలా అనిపించింది. మనం బగారా రైస్ ఇంకా వెజిటబుల్ బిర్యానీ అవి డైలీ చేసుకోలేము కదా! ఇంకా ప్రాసెస్ ఎక్కువ అని చెప్పి ఆపేస్తూ ఉంటాము. అలాంటి టైంలో అవి తినాలనిపించినప్పుడు ఈ టమాటా రైస్ ఒకసారి ట్రై చేశారంటే ఇంకా బగారా రైస్ ధీటుగా ఉంటుంది. ఈ టమాటా రైస్ చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు ఫుడ్ తినరు కదా! అలాంటి పిల్లలకి ఇది లంచ్ బాక్స్‌లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్‌కి ఇంకా ఫిదా అవ్వాల్సిందే. సో ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో ఇంతవరకు ఎలానో చూసారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? ఉంటాను మరి. బాయ్.